Hello, hi, namaste. India second test, third day result. And India first innings. Main India first innings చూసుకుంటే అంతలా ఫెయిల్ అవడానికి కారణం ఇండియన్ బ్యాటర్లు. బహుమ ఆడిల్లంటున్నా ఒకరు ఆడలేకపోతున్నారు. మెయిన్ టెస్ట్ క్రికెట్లో ఆడే బ్యాటర్లు లేరు మన దగ్గర. T20లో పర్ఫామ్ చేసిన ప్లేయర్లని, ఐపీఎల్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్లను తీసేసుకుంటున్నారు. టెస్ట్లలో ఆడే ప్లేయర్లను తీసుకోవట్లేదు. ఇలా అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మినిమం 1 hour ఆడే బ్యాట్స్మెన్స్ కావాలి. గంట సేపు రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ తీసుకుంటున్నారు. రిషబ్ పంత్ గంట సేపు అరగంట సేపు కూడా ఆడలేకపోవచ్చు. ఇలా T20లో పర్ఫామ్ చేసే ప్లేయర్లను కదా తీసుకోకుండా ఇలా ఐపీఎల్లో పర్ఫామ్ చేసే ప్లేయర్లను తీసుకుంటే ఇలాగే ఉంటుంది. ఇండియన్ టెస్ట్ క్రికెట్ డొమెస్టిక్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్లను తీసుకోవాలి, కానీ ఇలాంటి ప్లేయర్లనే T20లో ఐపీఎల్లో పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్లు గెలిచేస్తున్నారని చెప్పేసి కష్ట తీసుకోవడం సరైనదైతే కాదు. ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ని ముందు మార్చి రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను తీసి టెస్ట్ ప్లేయర్లను తీసుకురావాలి. మేము బహుమ ఆడిన ఫస్ట్ టెస్ట్లో ఆడిన నాకులంటున్నా ఒక్కరు కూడా ఆడలేకపోతున్నారు. మినిమం పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ కాకపోయినా టెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవాలి. మనం టెస్ట్ ప్లేయర్ని తీసుకోకుండా T20లో పర్ఫార్మెన్స్ T20 స్క్వాడ్ని కదా తీసుకుంటున్నారు. ఇలా వస్తున్నారు, ఏదో ఇంట్లో పనులతో వెళ్ళిపోతున్నారు. ఇలా కాకుండా మినిమం గంట సేపు 2 గంటలు ఉన్న ప్లేయర్లను తీసుకోవాలి. కేఎల్ రాహుల్కి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఎబిలిటీ ఉంది, అలాంటి ప్లేయర్స్ని తీసుకోవాలి. ఆ టెస్ట్ ప్లేయర్లను తీసుకుంటే ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉంటుంది. ఇక్కడ T20 ప్లేయర్లని ఇలాంటి ప్లేయర్లను తీసుకోకూడదు. టెస్ట్లలోకి పర్ఫామ్ చేసే ప్లేయర్లను తీసుకుంటే ఇండియన్ టెస్ట్ మంచిది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫస్ట్ వీడియో తప్పుంటే క్షమించండి.